ఈరోజు వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా. మనలో చాలా మంది ఫోన్ కొనేస్తాం. అది ఈవెన్ ఐఫోన్ అయినా, ఆండ్రాయిడ్ ఫోన్ అయినా, ఏ ఫోన్ అయినా సరే 10,000, 20,000, 30,000, 50,000, లక్ష. ఓకే, బాగుంది. ఫోన్ కొంటున్నాం, కానీ దాన్ని సరిగ్గా ప్రొటెక్ట్ చేస్తున్నామా, దాన్ని చూసుకుంటున్నామా, ఒకవేళ పోతే ఎలా దొరుకుతుంది, ఎవరన్నా దాన్ని దొంగలిస్తుందా, మనం ఎలా ట్రేస్ చేయాలి, ఇట్లాంటి ఫ్యాక్టర్స్ అన్ని కూడా తెలియదు చాలా మందికి. నిజం చెప్తున్నా ఇవాళ వీడియోలో మీకు ఫ్రాంక్గా. సో నా ఫ్రెండ్స్ కానీ, మీలో మీ ఫ్రెండ్స్ కానీ, లేదా మీరే కానీ ఫోన్ పోయిందంటే ఏం చేస్తారు చెప్పండి అట్టు. సో ఫోన్ పోయిందంటే అవతల కూడా స్విచ్ ఆఫ్ చేస్తారు. ఫస్ట్లీ వాడు స్విచ్ ఆఫ్ చేస్తాడు కదా, వాడు ఫోన్ దుబ్బేసి నీకు ఎక్కడ దొరుకుతుంది, కానీ లైట్ తీసుకుంటారు మీరు 50% పీపుల్స్ అయితే. బట్ మీ ఫోన్ పోయినా సరే దొరకడానికి 5 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఇవాళ వీడియో నీకు చెప్పబోతున్నా. ఇంకెంత చూస్తున్నాం, వెంటనే వీడియో అయితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే వెంటనే యాక్టివేట్ అయితే చేసుకో. సో ఓకే, బేసిక్గా చెప్తాప్పుడు మన ఫోన్ ఐఎంఐ నెంబర్ ఉంటుంది. చాలా మంది ఐఎంఐ నెంబర్ ద్వారా ట్రేస్ చేయొచ్చు అని చెప్తారు, కానీ ఎంతవరకు నిజం? అలానే మన ఫోన్లో ఇప్పుడు ఆండ్రాయిడ్ 15 అని చెప్పి ఒక కొత్త అప్డేట్ అయితే రోల్అవుట్ అయ్యింది. ఈ అప్డేట్ వల్ల మనల్ని ఎంత ప్రొటెక్ట్ చేస్తుంది, పోయిన ఫోన్ ఎలా దొరుకుతుంది, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నా నీకు. వీడియోని చివరికి అయితే చూడు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఫోన్ పోయిన వెంటనే మనం ఏం చేస్తామంటే ఒక మొబైల్ షాప్కి వెళ్ళి ఎక్కడ కొన్నాం అక్కడ కానీ అన్న నా ఫోన్ పోయింది, ఏం చేయాలి ఏంటి అని చెప్పి మాట్లాడతాం. రైట్ నౌ ఇది రాంగ్ వే. మీ ఫోన్ వాడు సేల్ చేసే వర్కే మాత్రమే. ఫోన్ పోయింది, ఫోన్ డిస్ప్లే పోయింది, లేని ఫోన్ ఎవడో పట్టుకుపోయాడు, సిమ్ కార్డ్ తీసేసాడు, స్విచ్ ఆఫ్ చేసాడు అంటే వాడు ఒక సమాధానం కూడా నీకు చెప్పడు. ఫోన్ నువ్వు తీసుకున్నాం కానీ నువ్వేం చేయాలంటే ఫస్ట్లీ మ్యాండేటరీగా ఒక ఫోన్ కొన్నావు లేదా ఆల్రెడీ ఫోన్ వాడుతున్నావు అంటే నువ్వు ఇప్పటి నుంచి తీసుకొని జాగ్రత్తలు ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఫోన్ సంబంధించిన బాక్స్ ఏదైతే ఉంటుందో ఫ్రంట్ ఒక ఫోటో అండ్ బ్యాక్ సైడ్ ఒక ఫోటో క్యాప్చర్ చేసుకుని సేవ్ చేసుకో. అండ్ సెకండ్ థింగ్, నువ్వు కొన్నప్పుడు నీకు ఒక బిల్ ఇస్తాడు కదా, ఇన్వాయిస్ అంటారు దాన్ని ఒక ఫోటో కేసు ఒక కాపీ తీసుకోపోని. ఓకే, అయిపోయింది. తర్వాత ఏం చేస్తావు, నీ ఫోన్ 4 కార్నర్స్లో ఫోటో తీసుకుంటావు. అంటే ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఎలా ఉంది ఏంటి టోటల్ తీసుకుంటావు. నీ ఫోన్లో *0 కొడితే ఐఎంఐ నెంబర్ అయితే వస్తుంది. ఐఎంఐ నెంబర్ 1, 2 అని చెప్పి కనిపిస్తుంది. వీటిని కూడా ఫోటో తీసుకుంటాం. ఎందుకు? డివైస్ వెరిఫికేషన్ కోసం. అన్నది బాక్స్ ఉంటుంది కదా, ఐఎంఐ నెంబర్ ఫోన్లో చూడొచ్చు అని అడుగుతావు. అదంతా తర్వాత విషయం. ఫోన్లో ఉన్న ఐఎంఐ నెంబర్ కూడా మనకి ఇంపార్టెంటే, దాన్ని కూడా నువ్వు ఇలా తీసుకుంటావు. ఓకే, అయిపోయింది. మరి ఇప్పుడు ఫైనల్గా నువ్వేం చేయాలి? బాక్స్ సేవ్ చేసుకున్నాం, ఫోన్ ఐఎంఐ నెంబర్ తీసుకున్నాం, ఫొటోస్ తీసుకున్నాం, అలాగే ఐఎంఐ నెంబర్తో వచ్చిన ఫోన్ ఫోటో తీసుకున్నావు నువ్వు. తర్వాత ఇంకేం చేస్తావు అంటే ఆ బిల్ కూడా సేవ్ చేసుకుంటావు. ఇవి మాత్రమే నీకు చెయ్యాలి అని చెప్పి ఏదో ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంది కదా, దాని తర్వాత చెప్తా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ కొన్నప్పుడు ఇవి అందరూ చేసే పనులే, కాకపోతే దీంతో పాటుగా నువ్వు చేసిన ఏమన్నది సార్, అడిషనల్ సెట్టింగ్స్ అన్ని కంపల్సరీ ఉంటాయి. సో అవేంటో చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆండ్రాయిడ్ ఫోన్లో సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. స్క్రాల్ చేసుకుని డౌన్కి వస్తే గూగుల్ అని చెప్పి కనిపిస్తుంది. ఈ గూగుల్లో మీకు ఈమెయిల్ అడ్రస్ అయితే కనిపిస్తుంది రికమెండెడ్ ఆప్షన్లో. ఆ పక్కన చూసుకోవచ్చు ఆల్ సర్వీసెస్ అని కనిపిస్తుంది. ఓకే, డౌన్ చేసుకుంటూ స్క్రోల్కి అయితే వద్దాం. ఇది ఆండ్రాయిడ్ 15 ఎవరికైతే వచ్చిందో అప్డేట్ వాళ్ళందరికీ కనిపిస్తుంది అని చెప్పే సెట్టింగ్స్ అన్ని కూడా. పర్సనల్ డివైస్ సేఫ్టీ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ కాలంలో చూసుకుంటే మనకి 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఫైండ్ మై డివైస్, ఈ ఫైండ్ మై డివైస్ ఆప్షన్ అనేది ఆన్లో ఉండాలి. తర్వాత ఇంకొక ఫీచర్ చెప్తాను. నువ్వు ఒక మంచి కాస్ట్లీ ఫోన్ వాడుతున్నావు, నీ ఫోన్ నీకంటే చాలా వాల్యుబుల్ థింగ్. సో నువ్వు ఎప్పుడు బయటికి వెళ్తున్నా సరే ఫోన్ పోతుందేమో భయపడుతున్నావు. నువ్వు మెట్రో ఎక్కుతున్నావు, లేదంటే బస్సెస్ ఎక్కుతున్నావు, లేదా కాలేజీలో చదువుకుంటున్నావు, లేదంటే బయట అవుట్ సైడ్ జాబ్ చేస్తున్నావు, ఏదో చేస్తున్నావు. ఫోన్ అంటూ నీ పాకెట్లో ఉండదు, ఒక్కోసారి ఎక్కడో పెడతావు అక్కడెక్కడో పెడతావు. కానీ నాకు సెక్యూరిటీ ఉండాలి, ఫోన్ అట్లీస్ట్ నా కంటి ముందు కనిపించకపోయినా ఎక్కడ తిరుగుతున్నా తెలియాలి పోయిన వెంటనే అనుకుంటే మాత్రం ఈ ఫైండ్ మై డివైస్ ఆప్షన్ అందరూ ఆన్ చేసుకుంటారు. కింద చూసుకోవచ్చు టర్న్ ఆన్ డివైస్ లొకేషన్. ఎప్పుడు కూడా ఇట్లాంటి ఆప్షన్స్ మీకు ఆన్లో ఉండాలంటే సో ఫస్ట్ థింగ్ ఏం చేస్తారంటే, మీ ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు కాస్త మీ ఫోన్ లొకేషన్ అయితే ఆన్లో ఉంచుకోండి. అది మీకు సేఫ్టీ. ఒకవేళ ఫోన్ పోతే మనం ట్రేస్ చేయడానికి కానీ ఇంకేమైనా చేయడానికి కానీ కొంచెం పాసిబిలిటీ అయితే ఉంటుంది. అదే మీరు లొకేషన్ ఆపుకున్నారనుకోండి, సో కొంచెం కష్టం అవుతుంది అనమాట ట్రేస్ చేయడానికి అయితే. తర్వాత ఫైండ్ మై డివైస్ కూడా ఎలా యూజ్ చేయాలని చెప్పి వేసి ఉంటే యాప్ ఉంటుంది ప్లే స్టోర్ నుంచి, లేదంటే మనకి ఫైండ్ మై డివైస్ వెబ్ ఆప్షన్ కూడా ఉంటుంది. తర్వాత థెఫ్ట్ ప్రొటెక్షన్ అని చెప్పి ఇక్కడ వీళ్ళు 1-2 ఆప్షన్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. థెఫ్ట్ డిటెక్షన్ లాక్ అని చెప్పి ఉంది. అంటే దీన్ని టర్న్ ఆన్ చేసుకోవచ్చు. ఇది ఎలా వర్క్ అవుతుంది కూడా వీళ్ళు ఇక్కడ మనకి ఒక క్లారిటీ ఇచ్చారు. ఓకే, ఇది యాక్చువల్గా మన ఒక మొబైల్ ఫోన్ సంబంధించిన వైఫై కానీ బ్లూటూత్ కానీ ఉంటుంది కదా. సో ఈ వైఫై లేదా బ్లూటూత్ అనేది ఈ రేంజ్ అనేది అవుట్ అయినప్పుడు మన ఫోన్ థెఫ్ట్ డిటెక్షన్ అయితే చేస్తుందంట. అంటే నేను మా ఇంటి దగ్గర నుంచి బయట ఉన్నా, లేదంటే బయట ఏరియాలో వైఫై లేదా కనెక్ట్ చేసుకున్నా, బ్లూటూత్ అంటే నేను వాడే నెక్ బ్యాండ్స్ ఉంటాయి కదా, ఇయర్ బడ్స్ కానీ ఇట్లాంటివి అయితే యూజ్ చేసుకుంటున్నా. ఇవి నేను కనెక్ట్ చేసుకున్నాను, బాగుంది. రైట్ నో వీళ్ళు ఏం చెప్తున్నారంటే,
నువ్వు కనెక్ట్ చేసుకున్న వైఫై కానీ బ్లూటూత్ కానీ సో రెండు కనెక్ట్ అయి ఉన్నప్పుడు లేదా ఒకటి కనెక్ట్ అయి ఉన్నా సరే నీ చేతిలో ఫోన్ ఏదైతే ఉంటుందో చూపిస్తున్న చూడండి సింబల్, ఒక దొంగ నీ ఫోన్ నుంచి లాక్ వెళ్ళిపోతూ ఉన్నాడు, అలా వెళ్ళిపోతూ పరిగెడుతూ ఉంటాడు. అలా ఉన్నప్పుడు నీ వైఫై సిగ్నల్ లాస్ట్ అయినప్పుడు, అది డిస్కనెక్ట్ అయినప్పుడు, నీ బ్లూటూత్ వచ్చే నెక్ బ్యాండ్ నుంచి సిగ్నల్ డ్రాప్ అయినప్పుడు ఆ ఫోన్ ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది అని చెప్పి ఇక థెఫ్ట్ డిటెక్షన్ లాక్ అని చెప్పి ఈ ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ఇది కూడా ఆఫ్లైన్లో కూడా మనం అయితే ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వర్క్స్ రాస్తారు చూడండి. ఆఫ్లైన్ డివైస్ లాక్ అంటే యాక్చువల్గా మన డివైస్ ఉంటుంది కదా, ఫైండ్ మై డివైస్ ఆప్షన్ ఒకవేళ ఆఫ్లో ఉన్నా, తర్వాత మనకి లొకేషన్ ఆఫ్లో ఉన్నా, మొబైల్ డేటా ఆఫ్లో ఉన్నా, మొబైల్ స్విచ్ ఆఫ్ చేసినా సరే అటువంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో మన డేటా మొత్తం కూడా అరేంజ్ చేయడానికి ఫీచర్ అయితే యూజ్ అవుతుంది. రిమోట్లీ సెక్యూర్ డివైస్ అంటే మై డివైస్ ఫైండ్ మై డివైస్ ద్వారా డివైస్ అరేంజ్ చేయడానికి ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది. అలా చూసుకోవచ్చు మనకి అన్నోన్ ట్రాకర్స్ అలర్ట్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి చూసుకోవచ్చు నో ట్రాకర్ అలర్ట్స్. యాక్చువల్గా మన ఫోన్ చాలామంది ఆ మాల్వేర్ యాప్స్ అని ఇంకా వేరే లింక్స్ అని మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో లేదు అటాచ్ చేసి ఉండొచ్చు. రైట్ నో ఈ సెట్టింగ్ మీరు ఫోన్లో ఆన్ చేసుకోవడం వల్ల మీ ఫోన్లో ఏదన్నా రన్ అవుతుంటే మనకి తెలుస్తుంది అనమాట. చూసుకోవచ్చు నో ట్రాకర్స్ డిటెక్టెడ్ అని చెప్పి కనిపిస్తుంది. అంటే దీనివల్ల మనకి ఏంటి అంటే కంప్లీట్గా మన ఫోన్ ఎవరు ట్రేస్ చేయట్లేదు, లొకేషన్ ట్రేస్ చేయడం కానీ, మన మైక్రోఫోన్ యాక్సెస్ చేయడం కానీ ఇట్లాంటి పనులు ఏమీ చేయట్లేదు, మన ఫోన్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉందని చెప్తుంది. ఇది చూసారు కదా, కంప్లీట్గా 3 సెట్టింగ్స్ మీ ఫోన్లో ఆన్ చేసుకోండి సో దట్ మీ ఫోన్ దొరికే ఛాన్స్ ఉంది. తర్వాత ఫైనల్లీ ఇన్ని ఫీచర్స్ ఆన్ చేసాం కదన్నా, మరి మా ఫోన్ పోతే ఇంకేంటి రెస్పాన్సిబిలిటీ అని చెప్పి మీరు అడగవచ్చు. ఇంకో 2 పాయింట్స్ కూడా ఉన్నాయి. ఇవి 3 ఫ్యాక్టర్స్, ఇంకో 2 ఫ్యాక్టర్స్ చెప్తాను అడిషనల్ అనమాట ఇవైతే. సో ఫస్ట్లీ హ్యామర్ సెక్యూరిటీ అని చెప్పి ప్లే స్టోర్లో ఒక యాప్ ఉంటుంది, ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ యాప్ మనకి ఎలా యూస్ అవుతుందంటే మన ఫోన్ ఎవరన్నా సరే అన్లాక్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ ఫోటో తీసి మనకు చూపిస్తూ ఉంటుంది ఫస్ట్ స్టెప్. అండ్ సెకండ్ వాళ్ళు కనుక మల్టిపుల్ టైమ్స్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఫోన్ మొత్తం లాక్ అయిపోయి మనకు ఈమెయిల్ అడ్రస్కి వాళ్ళు ఉన్న లైవ్ లొకేషన్, వాళ్ళకి లైవ్ ఫోటో మొత్తం అంతా కూడా పంపిస్తుంది అన్నట్టు ఈ సెకండ్ ఫీచర్ అయితే. అండ్ థర్డ్ ఫీచర్ ఏంటి, హ్యామర్ సెక్యూరిటీ ఎలా ఉపయోగపడుతుందంటే మన ఫోన్లో ఈ పవర్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేసి లేదా ఈ 2 బటన్స్ ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే పవర్ ఆఫ్ చేయొచ్చు. బట్ ఈ దొంగిలించిన వాడు ఎవరైతే ఉంటారో ఫ్రెండ్స్ కానీ పవర్ ఆఫ్ చేద్దామని ట్రై చేస్తుంటే అది పవర్ ఆఫ్ కాదు, అంటే ఫేక్ షట్ డౌన్ అయితే అవుతుంది. యాక్చువల్గా మనం పవర్ ఆఫ్ దాన్ని ఏమంటాం, షట్ డౌన్ అంటాం కదా, ఈ షట్ డౌన్ ఏమంటుంది అంటే ఇది ఫేక్ షట్ డౌన్ అని చెప్తుంది మనకి. ఈ బటన్ ప్రెస్ చేసిన కానీ స్విచ్ ఆఫ్ నటిస్తుంది కానీ స్విచ్ ఆఫ్ అయితే కాదు. దీనివల్ల యూజ్ ఏంటంటే స్విచ్ ఆఫ్ అయ్యాక స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది కానీ బ్యాక్గ్రౌండ్లో లొకేషన్ ఆన్లో ఉంటుంది, మొబైల్ ఆన్లో ఉంటుంది, ఫైండ్ మై డివైస్ యాక్టివేట్లో ఉంటుంది, అండ్ మీరు ఆన్ చేసుకున్న టెఫ్ట్ ప్రొడక్షన్ సంథింగ్ ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతూ ఉంటాయి. హ్యామర్ సెక్యూరిటీ ఇట్లాంటి యాప్స్ అని, వీటి ద్వారా దీని యొక్క లైవ్ లొకేషన్ అంతా ఈజీగా ట్రేస్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ పాయింట్, మీ పాయింట్కి నేను వచ్చేసాను. ఫోన్ పోయింది, ఓకే, నేను ట్రేస్ చేసి లొకేషన్ చేద్దాం లోపల వాడు నా ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి అనుకోవచ్చు. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత నా డేటాని ఎరేజ్ చేద్దామని చెప్పి చూసాను అనుకోవచ్చు సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ కూడా ఏంటంటే వాడు సిమ్మే తీసేసాడు, నా ఫోన్ నేను నా కంట్రోల్లో లేదు, నా ఫోన్ నేను ఫైండ్ అవుట్ చేయడానికి ఛాన్సెస్ లేదు, అప్పుడు ఏం చేస్తావు అని చెప్పి నన్ను అడిగితే ఇంకొక ఆప్షన్ ఉంది. ఇది గవర్నమెంట్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మీ ఫోన్ పోయిన తర్వాత దానికి సంబంధించిన ఐఎంఈ నెంబర్, మీకు ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్, మీ ఫోన్ సంబంధించిన మోడల్ ఏంటి, ఎక్కడ పోయింది, ఇట్లాంటి డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఒక కంప్లైంట్ ఐడియాతో వస్తుంది. ఈ కంప్లైంట్ ఐడి పట్టుకుని మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేస్తే అప్పుడు ఈ యొక్క ఐడియాని బేస్ చేసుకుని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇంకొక విషయం తెలుసా, దీంట్లో లాస్ట్ మై డివైస్ అని చెప్పి ఒక ఆప్షన్ మీరు ఎనేబుల్ చేస్తారు ఈ యొక్క వెబ్సైట్లో. అప్పుడు ఏమవుతుంది, మీ ఫోన్ అనేది కంప్లీట్గా పోయింది అని చెప్పి మీరు ఆన్లైన్లో కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేస్తారు. అది ఎలా అంటే ఐఎంఐ నెంబర్ నుంచి. మరి ఈ ఐఎంఐ నెంబర్ ఏం జరుగుతుందంటే, ఈ ఫోన్ నేనే మీ దగ్గర నుంచి పట్టుకుని వెళ్ళిపోయాను అనుకోవచ్చు, స్విచ్ ఆఫ్ చేస్తాను, సిమ్ కార్డ్ తీసాను, ఇలా ప్రెస్ చేసి మొత్తం హార్డ్ రీసెట్ చేసేసాను, లేదా మొబైల్ షాప్లో పట్టుకెళ్ళి దీన్ని లాక్ తీయించేసాను. ఇప్పుడు నేను కొత్త ఫోన్లా ఉంది, నేను వాడుకుంటున్నాను, ఇది నా ఫోనే అని చెప్తే తిరుగుతా. అప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ ఆ సైట్లో మనం ఏం చేస్తాం, ఐఎంఐ నెంబర్ ద్వారా లాక్ చేస్తాం, అంతా బాగుంది. ఈ ఫోన్ బాగుంది కదా అని నేను ఏం చేస్తానంటే దొంగలించిన వాడు సిమ్ కార్డ్ తీసి దీంట్లో ఇన్సర్ట్ చేస్తారు. ఎప్పుడైతే సిమ్ కార్డ్ తీసి ఈ ఫోన్ ఇన్సర్ట్ చేస్తారో ఆ ఇన్సర్ట్ చేసిన నెక్స్ట్ సెకండ్ ఏమవుతుందంటే ఈ ఫోన్ లాక్ అయిపోతుంది. ఆ లాక్ని మళ్ళీ అన్లాక్ చేయాలంటే మొబైల్ షాప్ వాడి వాళ్ళు కూడా కాదనమాట. ఎందుకో చెప్తా వినండి. సో దానికి మన ఫోన్ నెంబర్ అంటే ఓనర్ నెంబర్ ఎవరైతే ఉంటుందో ఆ నెంబర్కి ఓటీపీ కోడ్ అయితే వస్తుంది. ఆ కోడ్కి ఎంటర్ చేస్తేనే ఐఎంఐ నెంబర్ అయితే అన్లాక్ అయితే అవుతుంది. అప్పుడు
వరకు ఈ ఫోన్ మీరు వాడడమే ఛాన్స్ లేదు. అండ్ ఫైండ్ మై డివైస్ ఆప్షన్ ద్వారా డేటా ఎరేజ్ చేసేస్తారు, మీ డేటా పోదు. బట్ మీ దొంగలించిన ఫోన్ కూడా దొంగతనం చేసిన వాడు కూడా వాడలేడు. బట్ సింబేడెంట్ ట్రై చేస్తే వాడు ఆ లొకేషన్ ట్రేస్ అయ్యి ఎవరైతే కంప్లైంట్ చేస్తారో వాళ్ళకి ఈమెయిల్ అయితే వెళ్తుంది. సో చూసారా, సో 5 years ద్వారా మీ ఫోన్ని కంప్లీట్గా రికవరీ చేసుకోవచ్చు, లేదా మీ పోయిన ఫోన్ని డిస్ట్రాయ్ అయితే చేసుకోవచ్చు. కంప్లీట్గా మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమైతే అనుకుంటున్నా. కాస్ మరి ఇది మనకి బాగా వీడియో అయితే. మరి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, కలుద్దాం.